హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక అకాడమీ. ఇవాళ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం నడుస్తూ ఉంది. ఒకవైపు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ నోటిఫికేషన్లు వచ్చాయంటే నోటిఫికేషన్ రాలేదు. 2025 సంవత్సరం త్వరలోనే ముగియబోతుంది. 2026 సంవత్సరం అడుగుపెట్టడానికి దగ్గర టైం పడింది. ఈ నేపథ్యంలో విద్యార్థులలో పూర్తిగా నైరాశ్యం నెలకొంది. 2026లోనైనా కొత్త సంవత్సరంలోనైనా ఉద్యోగాలు నోటిఫికేషన్లు పడతాయా పడవా అన్నటువంటి మీమాంస చాలామందిలో నెలకొంది. 2026 సంవత్సరం గురించి చూసే ముందు చిన్న అనౌన్స్మెంటు చూసే ప్రయత్నం చేద్దాం. ఏంటి అనౌన్స్మెంట్ అంటే, అశోక అకాడమీ దిల్సుఖ్ నగర్లో ఆఫ్లైన్ క్లాసులని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దిల్సుఖ్ నగర్లో రాజధాని థియేటర్ పైన ఆఫ్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలో గ్రూప్ 2-3 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతాయి. మీరు ఆన్లైన్లో ఎక్కడ ఉండైనా లైవ్లో క్లాస్ వినవచ్చు. కాబట్టి గ్రూప్ 2-3 ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లైవ్ న్యూ బ్యాచ్ ఎప్పుడు సార్ అంటే 22 డిసెంబర్ మండే 10 AM మండే రోజు 10 గంటలకి మనకు డెమో అనేది ఉంటుంది. 10 గంటలకి డెమో ఉంటుంది. అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర స్పెషల్ బ్యాచ్, తెలంగాణ మూమెంటే ఫస్ట్ చెప్పడం జరుగుతుంది. డిసెంబర్ 22 నుంచి మనకు ఉద్యమ చరిత్ర క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. స్పెషల్ బ్యాచ్ ఉంటుంది, మూమెంట్కు సంబంధించి స్పెషల్ బ్యాచ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. గ్రూప్ 2-3 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా డిసెంబర్ 22వ తారీఖు నుంచి తెలంగాణ ఉద్యమ చరిత్ర స్పెషల్ బ్యాచ్ ఉంటుంది. ఇక్కడ ఒక అంశం మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇది నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా సబ్జెక్టు నేర్చుకునే వాళ్ళ కోసం లాంగ్ టర్మ్ బ్యాచ్. ఉద్యోగాలు పడతాయా పడవా, నోటిఫికేషన్లే వస్తలేవుగా సార్ అనే క్వశ్చన్ మీరు వేయవద్దు. ఎందుకంటే సబ్జెక్టు నేర్చుకోవాలనుకునే వాళ్ళకు మాత్రమే ఈ బ్యాచ్. గ్రూప్ 2-3 అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ కూడా మనకు ఉంటుంది. తెలంగాణ మూమెంటు ఎస్ఐ అండ్ పీసీ వాళ్ళకు కూడా తెలంగాణ మూమెంటు ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమ చరిత్ర స్పెషల్ బ్యాచ్, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 2-3, గ్రూప్ 1 వాళ్ళకు కూడా నోట్స్ ఇస్తాము. గ్రూప్ 1 వాళ్ళు కూడా క్లాసెస్ వినవచ్చు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. కాబట్టి గ్రూప్ 2-3 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన న్యూ బ్యాచెస్ డిసెంబర్ 22 మండే ఉంటుంది. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్, నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా సబ్జెక్టు నేర్చుకునే వాళ్ళకు మాత్రమే అన్న కాన్సెప్ట్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ల మీద వస్తాయా రావా అన్న ఒక మీమాంస నెలకొన్న నేపథ్యంలో మీకు క్లియర్ కట్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గ్రూప్ 2-3 ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ లైవ్ ఆఫ్లైన్లో ఉంటుంది. తెలంగాణ ఉద్యమం స్పెషల్ బ్యాచ్ అనేది మనకు రేపు డిసెంబర్ 22వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అట్లాగే గ్రూప్ 2 బ్యాచెస్ డిసెంబర్ 22వ తారీఖు నాడు 10 గంటలకి కొత్త బ్యాచ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమాచారాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్, నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా నిర్వహించే బ్యాచ్గా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక అసలు విషయానికి వద్దాం. 2026లో నోటిఫికేషన్లు ఉంటాయా? నేను ఒక సీనియర్ ఫ్యాకల్టీగా చెప్పేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కంప్లీట్గా నమ్మకాలు పోయినాయి. 2026లో నోటిఫికేషన్లు ఉంటాయా అంటే
ఒక విధంగా ఉండడం కష్టమే అని చెప్పవచ్చు. ఉండడం కష్టమే. ఎందుకంటే 2025 మొత్తం మనం పోరాటం చేసినాం. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 60,000 ఉద్యోగాలకు సంబంధించిన పత్రాలు మాత్రమే ఇచ్చారు తప్ప ఒక్క ఉద్యోగుడు ఇవ్వలే. పత్రాలు ఇచ్చారు, నోటిఫికేషన్లు ఇవ్వలే. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఎట్టిస్తారు అనేది క్వశ్చన్. కాబట్టి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇవి గత లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్లు. ఆల్రెడీ ఎగ్జామ్స్ పెట్టి నోటిఫికేషన్లు వచ్చి అన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు కేవలం ఫలితాలు మాత్రమే ఇచ్చినటువంటి ఫలితాలు కూడా కొన్ని గ్రూప్ 4 ఫలితాలు పాతవే, గురుకుల ఫలితాలు పాతవే. వీళ్ళు కేవలం ఒక డిఎస్సి, ఒక గ్రూప్ 2, ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిరు. ఆ గ్రూప్ 1 కూడా అంత గందరగోళం నిర్వహించి అది కోర్టులో కేసు నడుస్తున్నటువంటి సందర్భం. కాబట్టి వీళ్ళు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయా సార్ అంటే ఏం లేవు. వాళ్ళు అధికారికంగా ఇచ్చిన ఉద్యోగాలు, కలిపిన ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు మాత్రమే. మనం పవర్ సెక్టర్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎస్ఐ కానిస్టేబుల్ కోసం మనము ఎదురు చూస్తూ ఉన్నాం. గ్రూప్ 2 కోసము ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగే గ్రూప్ 1 కోసము ఎదురు చూస్తూ ఉన్నాం. చాలా ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు కాదు. వాళ్ళు ఇయర్ క్యాలెండర్ అని, ఏప్రిల్ అని, మే అని, జూన్ అని, డిసెంబర్ అని, ఫస్ట్ ఫేజ్ అని, సెకండ్ ఫేజ్ అని ఎన్నో ఫేజులు పెట్టారు. నిరుద్యోగులు నిండా ముంచారు. కాబట్టి ఇప్పుడు 2026లో నోటిఫికేషన్ ఉండడము కష్టమే అనిపిస్తూ ఉంది. ఇవాళ 17వ తారీఖు నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. ఎన్నికలతోనే ఏప్రిల్ వరకు వీళ్ళు కాలం వెల్లదీస్తారు. అంటే ఏప్రిల్ దాకా నోటిఫికేషన్ ఉండవు. మరి ఆ తర్వాతనే వస్తాయా సార్ అంటే కష్టమే. నిరుద్యోగులలో ఐక్యత లేదు. మొన్న కూడా నేను నిరుద్యోగుల కోసం 13 రోజుల పాటు హంగర్ స్ట్రైక్ చేస్తే కూడా సార్ మీరు చేసుకోండి సార్, మేము ఇంట్లో పండుకుంటాం అన్నట్టుగానే వ్యవస్థ మారిపోయింది. కాబట్టి మళ్ళొకసారి మనం 15-20 మంది కనుక రోడ్లు ఎక్కితే ప్రభుత్వంలో చలనం రావడానికి అవకాశం ఉంది. మేము ఇలాగే ఉంటాం, అలాగే అంటే అలాగే నడుస్తున్నటువంటి సందర్భం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 2026 ఏప్రిల్ వరకు ఒక్క నోటిఫికేషన్ ఉండదు. ఎందుకంటే ఎంపీటీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఉంది, గ్రామ పంచాయతీ అయిపోయింది. ఇంతకుముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది. ఎన్నికల బిజీలో వాళ్ళు ఉండరు. నిరుద్యోగులను పట్టించుకునే పాపాన కూడా పోతలేదు గవర్నమెంటు. దుర్మార్గమైన గవర్నమెంటు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంటు 100% మోసం చేస్తే, వీళ్ళు ఎంత శాతం మోసం చేస్తున్నారు సార్ అంటే 1000% మోసం చేస్తున్నారు. 1000%. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నష్టపోయిన వాడు ఎవడు సార్ అంటే నిరుద్యోగి నష్టపోయిండు. ప్రైవేట్లో ఉద్యోగాల కల్పన లేదు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన లేదు. రాష్ట్రాన్ని పథకాలు పెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయి జీతాలు ఇవ్వడమే కష్టమైన పరిస్థితిలోకి ప్రభుత్వాలు నెడుతున్నటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. నిరుద్యోగులలో చైతన్యం సరిగా ఉన్నదా అంటే లేదని చెప్పవచ్చు. గణేష్ విగ్రహం దగ్గర భోజనాలు పెడితే 1000 మంది లైన్లో ఉంటారు. కానీ నిరుద్యోగుల మీటింగ్ పెడితే 500 మంది మించి రావడం కష్టంగా మారుతున్న సందర్భాలు ఇవాళ ఉన్నటువంటి కాన్సెప్ట్. చదువుకుంటున్నాం, మన చైతన్యం ఎడిపోతుందో ఏం పోతుందో అర్థం కాని ఒక పరిస్థితిలో ఉంది. 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 40,000 ఉద్యోగం, త్వరలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకొక 40,000 ఉద్యోగాలు కలుపుతాం, 40,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పారు. ఆ 40,000 ఉద్యోగాల ప్రస్తావన గత 3 నెలల క్రితమే వివిధ రకాల మంత్రులు చెప్పారు. ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి గల్లీ స్థాయి లీడర్లు వాళ్ళు కూడా మే కానీ చెప్తున్నారు. మేలో నోటిఫికేషన్, జూన్లో నోటిఫికేషన్, జూలైలో నోటిఫికేషన్, ఆగస్టులో నోటిఫికేషన్ అని వరుస మంతుల వారీగా చెప్పుకుంటూ వచ్చారు. ఆగస్టు పోయింది, సెప్టెంబర్ పోయింది, అక్టోబర్ పోయింది, డిసెంబర్ వచ్చింది, ఎన్నికలు వచ్చినాయి. కానీ 2025లో మాత్రం ఏ నోటిఫికేషన్ లేకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. మరి భవిష్యత్తు 2026లోనే ఇస్తారంటే
ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. ఈ 40,000 ఉద్యోగాలు ఇస్తారంటే అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 2 లక్షల ఉద్యోగాల మాట చెప్పి నిరుద్యోగులను తమ వైపు తిప్పుకొని నిరుద్యోగులంతా బస్ యాత్రలు చేసి కొట్లాడి కాంగ్రెస్ని గద్దెపైన కూసబెడితే నిరుద్యోగులని పాతాళంలో తొక్కేసింది ఈ రేవంత్ రెడ్డి యొక్క సర్కార్. రేవంత్ రెడ్డితో ఏమీ కాదు. 5 ఏళ్ల పాలన కేవలం జీతాలు ఇచ్చుకుంటా గడిపేస్తారు తప్ప ఒక అభివృద్ధి స్కీము ఉండదు, ఒక అభివృద్ధి ప్రణాళిక ఉండదు. అభివృద్ధి ప్రణాళికలు అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, వాటర్ ప్రాజెక్టులే కాదు, పరిశ్రమలు కానీ కొత్త ఏమైనా తీసుకొస్తున్నారా, అభివృద్ధి ఏమైనా కనపడుతుందంటే ఏమీ కనపడని ఒక పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కారులో ఉంది. కానీ నిరుద్యోగులు నట్టేట ముంచే గవర్నమెంట్ పైన నిరుద్యోగులంతా మళ్ళొకసారి ఏకమైతే తప్ప ఈ నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి కనబడుతుందంటే కనబడని యొక్క విధానం కనబడుతుంది. కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరు కామెంట్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ప్రభుత్వాల మెడలుంచితేనే నోటిఫికేషన్లు వస్తాయన్న నమ్మకం మీకున్నదా? రావడానికి అవకాశం ఉన్నదా లేదా? దీనిపైన ప్రతి విద్యార్థి కూడా కామెంట్ ఖచ్చితంగా చేసే ఒక ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ 40,000 ఉద్యోగాలు ఇస్తారా అంటే అపనమ్మకమే. ఎప్పుడు వస్తాయంటే తెలియని ఒక పరిస్థితి. 2026 క్యాలెండర్లో నోటిఫికేషన్ల క్యాలెండర్, 2026లో నోటిఫికేషన్ల క్యాలెండర్లు ఉన్నాయంటే చెప్పలేని ఒక పరిస్థితి. గందరగోళం, అంతా గందరగోళమే. నాకు తెలిసి మనం ఇలాగే ఉంటే 2025 ఏ విధంగా అయితే కాలగర్భంలో కలిసిపోయిందో 2026లో కూడా అదే విధంగా కాలగర్భంలో కలవడం మాత్రం ఖాయం. ఇగొస్తుంది అగొస్తుందని చెప్పుకుంటే కుదరదు, ఎందుకంటే వాస్తవికంగా మాట్లాడుకోవాలి. కాబట్టి ఇన్స్టిట్యూట్ నడుపుకోవడం కోసం దేనికోసమో ఇగొచ్చే అగొచ్చే అని అశోక్ సార్ ఎప్పుడు కూడా చెప్పలేదన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి 2026 మనకు ఏంటి సార్ అంటే 2026 ఏంటి సార్ అంటే ఇదే మనకు కనబడతా ఉంది, క్వశ్చన్ మార్కే కనబడతా ఉంది. 2026 ఏంటి సార్ అంటే క్వశ్చన్ మార్క్. ఏప్రిల్ దాకా అయితే ఒక నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తాయంటే దానికి కూడా ఆధారాలు ఏం లేవండి. ఏ సిఎస్ చెప్పలేదు, ఏ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చెప్పలేదు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఎవరూ చెప్పలేదు. మంత్రులు కారు కూతలు కూస్తున్నారు. ఒకరు 50,000 అంటే ఒకరు 60,000 అని, ఒకరు 70,000 అని, ఒక 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇస్తే అంగన్వాడీ టీచర్ల ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అంగన్వాడీ టీచర్లు అనేవాళ్ళు ఊళ్ళల్లో ఉన్న 10th క్లాస్ చదివినటువంటి ఊళ్ళో ఉన్న మహిళలకు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉన్న ఉద్యోగాలు. అవి పోటీ పరీక్షలకు సంబంధించిన ఉద్యోగాలు అంటే కావు అనే ఒక సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు, అవి కూడా పోటీ పరీక్ష సంబంధించిన కాన్సెప్ట్ ఉందంటే లేదు. కాబట్టి మనకు గ్రూప్స్ కానీ, పవర్ సెక్టర్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా అధికారికంగా వచ్చే పరిస్థితి కనబడతలేదు. 2026 క్వశ్చన్ మార్క్ అనే ఒక ఫేస్తోనే నిండిపోతున్న అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. దీనిపైన ప్రతి ఒక్కరు కామెంట్ చేసి ఒక ప్రయత్నం చేయండి. చూద్దాం పరిస్థితులను బట్టి దాన్ని ఎక్కడి వరకు తీసుకుపోవాలనే కాన్సెప్ట్ని ఆలోచన చేద్దాం. విద్యార్థులంతా ఐక్యం చేసి, విద్యార్థి సంఘాలన్నీ ఐక్యం చేసి మరొకసారి ఒకవేళ ప్రభుత్వంలో కదలిక లేకపోతే నా వంతు ప్రయత్నంగా నేను చేసి ఒక ప్రయత్నం చేస్తాను. ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ మనకు రేపు 22వ తారీఖు నోటిఫికేషన్లే లేవు సార్ ఎందుకు చదవాలా అన్న క్వశ్చన్ మార్క్ కూడా మీకు రావచ్చు. కాబట్టి నమ్మకం, ఫ్యూచర్ పైన నమ్మకం ఉన్నవాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా నేను గవర్నమెంట్ ఉద్యోగం కొడతాను, 2028లో ఇచ్చినా కూడా ఉద్యోగం కొడతాను, సబ్జెక్టు నేర్చుకుంటా అన్న వాళ్ళకు మాత్రమే బ్యాచ్ అన్న అంశాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2-3 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం డిసెంబర్ 22వ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమ చరిత్ర స్పెషల్ బ్యాచ్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ నెంబర్కి కూడా మీకు కింద నెంబర్ కూడా ఇస్తాం, 7600006591 అన్న ఒక నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకునే ఒక ప్రయత్నం చేయండి. 7600006591 అన్న ఒక నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సమాచారం. మరికొంత సమాచారంతో అలాగే మనం మార్నింగ్ న్యూస్ కూడా త్వరలోనే మనం పెట్టబోతూ ఉన్నాం. మార్నింగ్ న్యూస్ని కూడా మనము త్వరలోనే స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. అన్ని న్యూస్ లాగే మనకు మార్నింగ్ న్యూస్ ఉంటుంది. దాన్ని కూడా మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీద్దాం, నిగ్గు తేల్చుదాం, ఉద్యోగాల
సాధనే లక్ష్యంగా పనిచేసే ఒక ప్రయత్నం చేద్దామని మీకు హామీ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది ఉన్నటువంటి సమాచారం. నోటిఫికేషన్ల మీదనైతే ఎలాంటి సమాచారం లేదు, వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ఫ్యూచర్ పైన నమ్మకంతో యువత ముందుకు పోతే తప్ప అవకాశం అనేది కనబడతలేదు. చూద్దాం, ఏదైనా మన మంచిగా అన్నట్టుగా కొట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.